భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అనూహ్యంగా గాయం కారణంగా దూరమైన విషయం కూడా తెలిసిందే. అతని మోకాలికి గాయమైందని అందుకే రెస్ట్ ఇచ్చామంటూ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపిన విషయం తెలిసిందే. కానీ దాని తీవ్రత ఎంత అనేది ఇంకా తెలియలేదు. ఇదే క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా మార్పులు జరిగాయి. రెగ్యులర్ ఓపెనర్ శుభమన్ గిల్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు రాగా యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు. అయితే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఇద్దరు విఫలమయ్యారు. కానీ ఓపెనర్ నుంచి ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేసిన శుభమన్ గిల్ మాత్రం మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. అందులోనూ వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. అయితే రెండో వన్డేలోనైనా విరాట్ కోహ్లీ ఆడతాడా అనేది ఇప్పుడు అభిమానుల అందరిలోనూ సందేహం. తొలి వన్డే టాస్ సమయానికి ముందు కూడా కోహ్లీ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే ఆ సమయంలో అతడు అంత సౌకర్యంగా కనిపించలేదు. మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లే కనిపించాడు. ప్రపంచంలోని ఫిట్నెస్ట్ క్రికెటర్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఈ మధ్య తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. అయితే రెండో వన్డే సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుది జట్టులోకి రావడానికి విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే చివరి వన్డే సిరీస్ కావడంతో ఇందులో కోహ్లీ ఆడి తిరిగి ఫామ్ లోకి రావాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీంతో అతడు 90% ఫిట్ గా ఉన్నా కూడా రెండో వన్డే బరిలోకి దిగడం ఖాయం. అయితే విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తే జైస్వాల్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. అప్పుడు మరోసారి బ్యాటింగ్ ఆర్డర్ మారిపోనుంది. ఓపెనర్ గా శుభమన్ గిల్, ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనున్నారు.